ఇక వరుస సమావేశాలు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఉమ్మడి రాజధానిలో ఏపీ పోలీసులు మొహరింపు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఈ అనుమానాలు ఉత్కంఠ కలిగిస్తుండగానే అటు ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. అంతేకాకుండా కాసేపట్లో గవర్నర్ కూడా కలవబోతోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుత పరిస్థితి ఏంటి? రైట్ స్వాతి, ఏం జరగబోతుంది? ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారం చూస్తే దాదాపు 2 గంటల 45 నిమిషాల పాటు కేబినెట్ సహచరులతో భేటీ అయినటువంటి చంద్రబాబు ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి సూచనలు చేశారన్న దానిపైన మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం మేరకు ఈ సమావేశం ముగిసిన వెంటనే ఇప్పుడు ఎవరైతే మంత్రులు హాజరయ్యారో అయితే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులంతా కూడా రాజ్భవన్కి వెళ్ళి అక్కడ గవర్నర్ కలవాలనే కలవాలని యొక్క సమాచారం కలుస్తున్నారనే సమాచారం కూడా ఉంది. అయితే ఉదయం నుంచి గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారని కూడా సమాచారం ఉంది. 3 గంటల 30 నిమిషాల పైన ఏ క్షణమైనా కానీ రాజ్భవన్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది. రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ గవర్నర్ కలుస్తారు, ఒకవేళ గవర్నర్ కలిసిన తర్వాత వీళ్ళు కానీ సాటిస్ఫై కాకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఢిల్లీకి వెళ్లి విన్నవించాలని చెప్పే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఢిల్లీకి వెళ్తారా లేదా అన్న దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే రాజ్భవన్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ని కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించి కానీ అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు కానీ అలాగే నోటీసుల విషయం సంబంధించి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం. సెక్షన్ 8కి సంబంధించి ఇప్పటికే 2 రోజుల కిందట ఏపీ కేబినెట్ లోని దాదాపు 7 మంది మంత్రులు వెళ్లి సెక్షన్ 8ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా కోవడం జరిగింది. అయితే సెక్షన్ 8 ఇంప్లిమెంట్ కి సంబంధించి ఎలాంటి అస్యూరెన్స్ రాకపోయినా కానీ ఆ తర్వాత జరిగినటువంటి కీలక పరిణామాల నేపథ్యంలో ఈ రోజు జరగబోతున్నటువంటి భేటీ ఎలా ఉంటుందన్న దానిపైన మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నారని కూడా సమాచారం. 3 గంటల 30 నిమిషాల తర్వాత గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడికి గవర్నర్ దగ్గరికి వెళ్లేటప్పుడు మంత్రులకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు మంత్రులంతా కూడా అన్న దానిపైన కూడా సీఎం బ్రీఫింగ్ ఇస్తున్నట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే గవర్నర్ వీళ్ళతో ఎలా గవర్నర్ కి వీళ్ళకి మధ్య జరిగే సంభాషణ ఎలా ఉంటుంది, ఏ అంశాలపైన నోటీస్ ఇవ్వబోతున్నారు అన్న దానిపైన గవర్నర్ ని కూడా కోరుతారా, లేకపోతే ఏపీ ప్రభుత్వం యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం పాల్పడింది, ఈ అంశం పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతారా అన్న దానిపైన మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి ఇది రావలేదు. అయితే గవర్నర్ వెళ్ళి కలిసే అవకాశం ఉంది. గవర్నర్తో కలిసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ బయటకు వస్తుందన్న దాన్ని మాత్రం ఆసక్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. స్వాతి, కొంతమంది టీడీపీ నేతలు గవర్నర్ ని కలవడానికి చేరుకుంటున్నారని తెలుస్తుంది. ఆయన్ని కలవడానికి ఆయన ఎన్ని గంటల్లో ఆయనని కలిసే అవకాశం ఉంది, ఏ అంశాలతో వెళ్తున్నారు? అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు అయితే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నర్ని కలవాలన్న దానిపైన 3 గంటల 30 నిమిషాల పైన వెళ్తారన్నది సమాచారం ఉంది. అయితే తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అపాయింట్మెంట్ ట్రై చేస్తూ ఉండొచ్చు కూడా. బహుశా వాళ్ళు కూడా కలిసి ఏదైతే ఓటుకున్నట్టు వ్యవహారం ఉందో దీంట్లో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నోటీసుల్లో కొద్దిగా ఇదిగా ఉన్నాయని చెప్పే అవకాశం ఉండొచ్చు. అయితే ఇక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి మంత్రులందరికీ కూడా కొద్దిగా బ్రీఫింగ్ జరగబోతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు వ్యవహారంలో కొని అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపులు చేసిన వ్యవహారంలో కొద్దిగా గవర్నర్ కి ఇప్పటికే ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కూడా వాటిని కూడా పరిశీలించండి. మీరు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ ద్వారా నోటీసులు ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తుందో దాన్ని మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు, ఈ అంశాన్ని కూడా లోతుగా తీసుకెళ్ళండి. గతంలో ఇక దీంతో పాటు ఇదే కేసులో ఉన్నటువంటి జెరూసలం మత్తయ్య కూడా సిఐడికి అప్పచెప్పిన నేపథ్యంలో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి కూడా గవర్నర్ చెప్పే అవకాశం ఉంది. గవర్నర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి, ఏకపక్షంగా వ్యవహరించకూడదని చెప్పి ఇప్పటికే ఏపీ మంత్రులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే ఇటు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులుగా వెళ్తున్న వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాతనే ఏం జరిగిందన్న దానిపైన మాత్రం స్పష్టమైన మనకు సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. స్వాతి, థ్యాంక్ యూ దినకర్.